మహాజన్లారా, ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు 3వ సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు, ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు. ఆడవాళ్ళ రికమెండేషన్ తో ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు ఆ బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసావా? చేశాను అన్నయ్య. జాగ్రత్త, ఆ రంగాపురం వాళ్ళు గెలవడానికి వీలు. అలాగే. వీడికి ఏలేమని నేర్పాడు రా నాయను. ఏమైందా? ఆచార్య ఏమైందా? ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సావు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?
రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని. కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బావగారు పనిలో పని. మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే.